వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. EEE ప్యాంప్లెట్ డిస్ప్లే పెడతారు చూడండి. యవనస్తుల ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు ప్రత్యేక తరగతులు. ఇది సంఘము కాదు, ఆరాధన కాదు, ఆధ్యాత్మిక వ్యాయామశాల. యువతీ యువకులు దేవుని వాక్యం ద్వారా అభివృద్ధి చెందటానికి, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో డెవలప్ అవటం కొరకు ఈ తరగతులు. మహిళలకు శనివారం, పురుషులకి ఆదివారం సాయంకాలం 6 నుండి 8 గంటల వరకు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. EEEకి అనేక మంది యువతీ యువకులను ఆకర్షించండి. యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము నుండి యాకోబు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 10 వచనాలు నిన్న మనము చదువుకొని కొన్ని మాటలు చూసాము. వీటిలో ప్రాముఖ్యమైన బుల్లెట్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. అవి మీరు గుర్తించే ఉంటారు. ఒక్క మాటలో ఈ 10 వచనాల యొక్క సారాంశాన్ని చూస్తే, దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. God wants to exalt you. దేవుడు నిన్ను లేవనెత్తాలనుకుంటున్నాడు, వృద్ధి చేయాలనుకుంటాడు, బలపరచాలనుకుంటున్నాడు, స్థిరపరచాలనుకుంటున్నాడు, ఘనపరచాలనుకుంటున్నాడు. 91వ సంకీర్తనలో అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను అంటాడు. దేవుడు విశ్వాసులను ఘనపరచాలి, హెచ్చించాలి, వృద్ధి చెందించాలి అని తలస్తూ ఉన్నాడు. బట్ నాట్ ఇన్ ద మెజర్స్ ఆఫ్ ద వరల్డ్. లోకం యొక్క కొలతలు కాదు. దేవుడు తన యొక్క విలువైన ప్రమాణముల చేత మనలను హెచ్చించాలని అనుకుంటున్నాడు. The definition of growth and development as per the dictionary is different from God and the point of God. దేవుని యొక్క విధానములో, మానవుల యొక్క విధానంలో అభివృద్ధి, ఔన్నత్యము, ఘనత అనే వాటి యొక్క నిర్వచనాలు భిన్నంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా నా మాటలు వినాలి. దేవుడు మనలను శీలములో హెచ్చించాలనుకుంటాడు. ఇన్ క్యారెక్టర్, గుణమును హెచ్చించాలనుకుంటాడు దేవుడు. ఎందుకంటే గుణము హెచ్చినప్పుడు దాని ప్రభావము ఈ లోకంలో ప్రత్యేకంగా మిగిలిన ప్రభావాలకు భిన్నంగా ఉంటుంది. రీజన్ అండ్ అన్రీజన్,
కొన్ని సందర్భాల్లో దేవుడు హెచ్చించినప్పుడు దేర్ విల్ బి నో మోర్ రీజన్ టు ఫైండ్ అవుట్ ద కాజెస్. కారణాలు వెతకటానికి అర్థం కాదు. ఒక గేట్ మ్యాన్ని తీసుకెళ్ళి ఒక ప్రైమ్ మినిస్టర్ని చేశాడు. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయంలో మొర్దెకై ఒక గేట్ మ్యాన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఏం చేసి? చదువుకునే, యుద్ధం చేశా, లేకపోతే ఏమైనా సామాజిక పరమైన గొప్ప గొప్ప కార్యాలు ప్రగతితో చేశా? ఏం కనపడవు మీకు. ఒక్క చిన్న పని. ఆ చిన్న పని ఏంటంటే రాజు హత్యకు కుట్ర జరిగినప్పుడు దాన్ని, ఆ సమాచారాన్ని తీసుకెళ్ళి ఇచ్చాడు. ఆ సమాచారం ప్రకారంగా ఎంక్వైరీ చేస్తే అది నిజమని తెలిసింది. వాళ్ళని పట్టుకున్నారు, వాళ్ళని చంపేశారు, రాజు సేఫ్ అయిపోయాడు. ఇట్స్ ఎ సింపుల్ ఇన్ఫర్మేషన్. ఒకరోజు రాత్రి అహష్వేరోషు రాజుకి నిద్ర పట్టలేదు. గ్రంథాలు తెప్పించి వెతుకుతుంటే ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చింది. ఆ రాత్రి ఎందుకు నిద్ర పట్టలేదు? గ్రంథాల్లో ఎందుకు రాశారు? ఆ గ్రంథాలు చదువుతున్నప్పుడు అది ఎందుకు బయటకు వచ్చింది? ఎందుకు ఆ విధంగా కనపరచాలనుకుంటున్నాడు? గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ రీజన్స్. దేవునికి తన కారణాలు తనకున్నాయి. ఇది నిద్రపోతున్నటువంటి మొర్దెకైకి తెలియదు, నిద్రపోతున్నటువంటి ఎస్తేరుకు తెలియదు, ఆ రాత్రి నిద్రపోతున్న హామానుకి కూడా తెలియదు, ఆ రాత్రి నిద్ర పట్టని అహష్వేరోషుకి తెలిసింది. ఎస్తేరు గ్రంథం చివరి అధ్యాయం 10వ అధ్యాయం చివరి వచ్చినాల్లో అంటాడు, దేవుడు అతనిని హెచ్చించను. సహోదరుడా, సహోదరి, యోసేపును హెచ్చించాడు ఐగుప్తు దేశంపై ప్రధానిగా. దావీదును హెచ్చించాడు గొర్రెల దొడ్డి నుండి తీసి చక్రవర్తిగా. బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుడు తన బిడ్డలను హెచ్చించుచూ వెళ్ళిన దేవుడు. రిక్వైర్మెంట్ ఏమిటి అని అంటే దీనత్వము, తగ్గింపు. లోకంలో నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు, నాకు తెలుసు లోకం అంటే ఏంటో. లోకం పైరూపాన్ని చూస్తుంది. ఒక వ్యక్తి తనను ఎక్స్పోజ్ చేసుకుని, ఎక్స్ప్లాయిట్ చేసుకొని, దాన్ని వినియోగించుకొని తన అవసరాలు గడుపుకుంటూ ఉంటాడు. తను ఫ్లేరప్ అవుతూ ఉంటాడు. మీరు చూడండి, నూతనంగా ఎలక్షన్స్ అయిన తర్వాత రాజకీయ నాయకుల్లో గెలిచిన వారి ఫోటోల కింద వాళ్ళ ఫోటోలు వేసుకొని డిస్ప్లే చేసుకుని వీఆర్ సంథింగ్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా మనుషులు వీఆర్ సంథింగ్ అని ట్రై చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ అడ్వర్టైజ్మెంట్ అన్నీ కూడా దానికోసమే. బట్ ఐ యామ్ నథింగ్, నేను వ్యర్థుడను అనుకున్నవాడు లిఫ్టప్ అయినంతగా ఐఎమ్ సంథింగ్ అనుకున్నవాడు అవ్వడం. ఆ పారామీటర్సే వేరు అసలు. అందుకనే దేవుడు ఈ అధ్యాయంలో చెప్పుకుంటా వచ్చింది ఏంటంటే అహంకారం ఎవరికుంటే వారిని దేవుడు వ్యతిరేకిస్తాడు. దేవుడు అహంకారాన్ని తాను ఎదిరిస్తాడు. ఎవరైతే తగ్గించుకుంటారో, దీనులవుతారో వారికి కృపనిస్తాడు. హౌ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్? మీ ప్రార్థన జీవితం ఎట్లా ఉంది? ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ లైఫ్
ఇన్ యువర్ స్పిరిట్. మీ ఆత్మలో ప్రార్థన జీవము, రుజువు, జీవానికి రుజువు, శ్వాస వంటిది. మనకి ఊపిరితిత్తుల్లో చాలా రకాలైనటువంటి కణాలు ఉంటాయి, ఆక్సిజన్ రిసీవర్స్ ఉంటాయి. మనం సాధారణంగా తీసుకునే శ్వాసకి వాటిల్లో 60% ఓపెన్ అవుతాయి, మిగతా 40% ఓపెన్ కాకుండా ఉంటాయి. అందుకనే నీ శ్వాస బాగా పెరిగితే, ఉదాహరణకి స్పీడ్గా నడిచారనుకోండి, కొంచెం బ్లడ్ సప్లై స్పీడ్ అవటానికి, ఆక్సిజన్ పెరగటానికి నీ లంగ్స్లో గాలి గట్టిగా పీల్చాల్సి వస్తుంది. నీవెంతగా అయితే నీ ఊపిరితిత్తుల నిండా గాలిని నింపుకొని అట్లా కొన్ని సెకండ్లు పాటు ఉంచి రిలీజ్ చేస్తూ అభ్యాసం చేస్తుంటావో, నీ గాలి గదులు అన్నీ ఓపెన్ అవుతాయి. నీ బ్రెయిన్కి వెళ్ళాల్సిన ఆక్సిజన్ పర్ఫెక్ట్గా రీచ్ అవుతుంది. అందుకని వాకింగ్ చేయమంటారు డాక్టర్స్. నీ ప్రార్థన జీవితం పటుత్వంతో కూడిందైతే నీ ఆధ్యాత్మిక జీవితంలో అన్ని కోణాల్లోనికి పవర్ఫుల్ ఆక్సిజన్ సప్లై ఎట్లా బ్రెయిన్లో అన్ని కణాలకు వెళ్ళిందో అలా నీ ఆత్మీయ జీవితం అంతా కూడా కమ్ముకుంటుంది కృప. అందుకనే ప్రార్థన చేత మనం దేవుని ఎదుట దీనులంగా కనపడాలి. అహంకారం వదలమన్నాడు. 1. 2, లోక స్నేహం. లోక స్నేహం ఇది ఆధ్యాత్మికంగా పరిణితి చెందిన వారికి అర్థమవుతుంది ఎట్లా విరోధం అవుతుంది లోక స్నేహం అని. చాలా సందర్భాల్లో మన ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద వరల్డ్, సమాజంలో మనకున్నటువంటి పేరు ప్రతిష్టలకి, మన యాక్సెప్టెన్స్కి మనం పొంగిపోతూ ఉంటాం. అది లోక స్నేహాన్ని బట్టి వచ్చేది. లోకము నీతో అసోసియేట్ అవటానికి వస్తుంది ఎదరికంటే అర్థం ఏంటంటే సంథింగ్ సమ్వేర్ యు ఆర్ ఇన్ ట్రబుల్. ఎక్కడో తేడా ఉంది, అందుకే ప్రమాదం అన్నట్లు లెక్క. లోకము యేసును ద్వేషించింది, మరి నిన్ను ఎందుకు హత్తుకుంటుందంటే నువ్వు దాన్ని హత్తుకుంటున్నావు. విశ్వాసికి అవిశ్వాసికి పోరాటమే తప్ప మధ్యలో ఫ్రెండ్షిప్ లేదు. కానీ వాళ్ళ లోక స్నేహం క్రైస్తవ్యంలో అత్యధికంగా పనిచేస్తుంది. ఎందుకంటే హోలీ లైఫ్ లేకపోవటం వల్ల. హోలీ లైఫ్ అంటే ఏంటో తెలుసా? ప్రత్యేకించబడిన జీవితం లేకపోవటం వల్ల. సెట్ అపార్ట్ ఫర్ ద లార్డ్ అండ్ ఫర్ హిస్ కింగ్డమ్ అండ్ వాల్యూస్. దేవుని రాజ్యము కొరకు, నీతి కొరకు, దాని విలువ కొరకు లోకము నుండి వేరే ఉండకపోవటం. ఇవాళ లోకానికి కావలసింది ఏమిటో తెలిసిన? లోకానికి కావలసినది తన సొంత ఇచ్చ. ఇవాళ మీరు ఇంటర్నెట్ యుగంలో ఉన్నాం మనం. మీరు ఓపెన్ చేస్తే ఎట్లాంటి వాళ్ళు ఎట్లాంటి వారిగా మారుతున్నారు కనిపిస్తుంది. బట్ నో చేంజ్ ఇన్ దెమ్. నేను నిన్నటి సాయంకాలం ఇంటర్నెట్లో కూర్చున్నప్పుడు ఇంటిలో రిచ్ పాస్టర్స్ ఇన్ ద వరల్డ్ చూశాను, రిచ్ స్పోర్ట్స్ మెన్ చూశాను. సో రిచ్ స్పోర్ట్స్ మెన్లో నేను 3 పేర్లు చెప్తాను. 1 టెండూల్కర్, 2 ధోని, 3 కోహ్లీ. వీరి యొక్క ప్రారంభం అంటే క్రికెట్ స్టార్ట్ చేసే ముందటి వాళ్ళు ఇల్లు చూపించారు మొదట.
ఇప్పుడు వాళ్ళకున్నటువంటి స్టేటస్ చూపించారు. సచిన్ టెండూల్కర్ 1092 crores ఆఫ్ రూపీస్ ఎర్న్ చేశాడు. ఇట్స్ వైట్ మనీ, బ్లాక్ తెలియదు ఎవరికి. ఆయన నివసిస్తున్న విల్లాస్, ఆయన వాడుతున్న కార్లు అవన్నీ చూపించారు. వాట్ ఇంపాక్ట్! క్రికెట్ని ఆయన వాడుకున్నారా? ఆయన క్రికెట్ని వాడుకొని సమాజానికి ఏమైనా చేశారా? క్రికెట్ని ఆయన పుష్కలంగా వాడుకున్నారు. కోహ్లీ కానీ, ధోని కానీ, సచిన్ కానీ, యువరాజ్ని కూడా చూశారు. మల్టీ మిలియనర్స్, వాళ్ళు తిరిగిన గర్ల్ ఫ్రెండ్స్, వాళ్ళ యొక్క విల్లాస్, వారి కుక్కలు, వారి బైక్స్, వారి కార్స్, అవన్నీ చూసినప్పుడు గతాన్ని ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని వ్యక్తులుగా కనపడ్డారు. క్రికెట్ వాళ్ళకి చాలా ఇచ్చింది, దేశం వాళ్ళకి చాలా ఇచ్చింది. There are so many people are waiting with so many of needs. అదే టైంలో నేను బంగ్లాదేశ్లో, రష్యాలో, సమ్ అదర్ కంట్రీస్లో ప్రాస్టిట్యూషన్ బ్రోతల్లో మగ్గిపోతున్నటువంటి మహిళల జీవితాల గురించి చదివాను. దీనికి నేను ఒక 4-5 minutes తీసుకున్నాను ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్పడానికి. వాళ్ళ లైఫ్స్ గురించి చదివినప్పుడు బంగ్లాదేశ్లో ఒక గ్రామంలో 500 పైగా గృహాలు, ఒక కాలనీ 1600 మంది మహిళలు ప్రతిరోజు 3500 మందికి ఈ సెక్షువల్ నీడ్స్ తీరుస్తూ బ్రోతలుగా బ్రతుకుతున్నారు. వాళ్ళ పిల్లలకు ఒక స్కూల్ కూడా ఉంది. 14వ సంవత్సరం మొదలు 40 సంవత్సరాల వరకు వారి పోషణ కొరకు, భోజనం కొరకు, దేవా వాట్ కెన్ ఐ డూ ఫర్ దెమ్, వారి కొరకు మేము ఏమి చేయగలుగుతాం. అక్కడి నుంచి అంతర్జాతీయంగా విలాసవంతమైనటువంటి బ్రోతల్స్ ఉన్నారు. సమాజంలో ఆ తర్వాత ఐసిస్ విమెన్ని క్యాప్చర్ చేసి ఏ విధంగా హింసిస్తూ వాడుతున్నారు. చాలా భయంకరమైనటువంటి నిజాలు ఇంటర్నెట్లో నేను చూశాను. ఎంతో డబ్బు ఉంది, గవర్నమెంట్తో నిలిచి ఎంతో చేయొచ్చు వాళ్ళు. ఎవరు తమ రూపాయి ఎవరు బయటికి ఇవ్వటానికి ఇష్టపడరు. బట్ బైబిల్ ఏం చెప్తా ఉందంటే, దేవుని యొక్క బిడ్డలు దీనత్వంతో తమకున్న సమస్తాన్ని దేవుని కొరకు విసర్జించగలుగుతారు, దేవుని కొరకు సమర్పించగలుగుతారు. కనుక ఈనాడు ఇండియన్ క్రిస్టియన్స్ని ప్రజలు నమ్మపోట కారణం ఏంటంటే, we don't want to live like a Christ. క్రీస్తు వలె జీవించటానికి మనం ఇష్టపడలేదు. లోకంలో పోటీ పడి మరి డెవలప్మెంటే పెళ్ళాం తప్ప ఏ స్థాయిలో దేవునికి సాక్షిగా జీవించాలో అర్థం కాలేదు. అందుకని అంటాడు, లోక స్నేహము దేవునికి వ్యతిరేకం, వైరం. దావీదు గారిని గురించి ఎప్పుడు ఒక కథ మనం వింటూ ఉంటాం. ఆయన ప్రతి దినం ఒక గదికి వెళ్ళి ఏడుస్తుండేవాడని. దట్ మే బి క్రియేటెడ్, బైబిల్లో అయితే రాసలేదు, అది క్రియేట్ చేసి ఉంటారు ఎవరో పెద్దవాళ్ళు. రోజు మధ్యాహ్నం వెళ్ళి ఆ గదిలోకి వెళ్ళి కాసేపు గడిపి వస్తుండేవాడట. సేవకులు అడిగారు, ఏమిటి రోజు వెళుతున్నాడని చెప్పి ఒకరోజు పరిశీలన చేసి అడిగితే, అందులో అతడు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, సింహంతో పోరాడుతున్నప్పుడు చిరిగిపోయిన అంగి, అతని పాత చెప్పులు, అతడు ఏ దండమైతే వాడాడో ఆ దండము అనుదినము చూచుకొని దేవుని ఎదుట కన్నీరు కార్చి, దేవా నా స్టేటస్ ఇది,
నన్ను ఇలా చేశావు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డేవిడ్ అండ్ ద టెండూల్కర్, డేవిడ్ అండ్ ద క్లోక్లీ, డేవిడ్ అండ్ ద ధోని, డేవిడ్ అండ్ ద యువరాజ్? దావీదు సమస్తము కూడా దేవాలయానికి ఇచ్చి చనిపోయాడు. తనన్న స్టేట్మెంట్ ఏంటంటే, నేను కష్టములో ఇదంతా సంపాదించాను, నా కష్ట స్థితిలో సంపాదించానంట. He earned everything for God's sake and for his mission and for the people and public. మీరు చాలా పెద్ద పెద్ద క్రిస్టియన్ రిచ్ మెన్ తీసుకోండి, ఆండ్రూ కార్నెగీ. తన డబ్బంతా కూడా దేవుని సేవకి ఇచ్చేసి ₹1 లేకుండా గడిపాడు. WME ఫౌండర్ డగ్లస్ తన డబ్బంతా కూడా దేవుని సేవకి ఇచ్చేశాడు, తన సేవ అంతా కూడా ప్రజలకు ఇచ్చేశాడు. బిల్ గేట్స్ని తీసుకోండి, స్టీవ్ జాబ్స్ని తీసుకోండి, జుకర్బర్గ్ని తీసుకోండి, లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు. Attitude of a believer towards the money, towards the world, డబ్బును బట్టి మరియు లోకాన్ని బట్టి మన ఉద్దేశాలు ఈ లోకంలో కనపరచబడాలి. వాట్ కెన్ ఐ డూ? సహోదరుడా, సహోదరి, అహంకారులుగా ఉండద్దు, లోక స్నేహం చేయొద్దు, భోగముల నిమిత్తం బ్రతకద్దు. నిన్న నాకు వాట్సాప్లో ఒక కథ వచ్చింది, అది 2 నిమిషాలు చెప్తాను, వినండి. ఒక షిప్ బ్రేక్ అయి 2 స్నేహితులు ఒక గట్టుకు చేరారు. చేరిన తర్వాత వాళ్ళకి ఏమీ లేనప్పుడు వాళ్ళు అనుకున్నారు, దేవుని ప్రార్థించడం తప్ప మనం ఏం చేయలేమనుకున్నారు. ఒకడు ఈ వైపు ఒకడు ఆ వైపు వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఒకరికి సమస్తం లభించాయి ప్రార్థన చేస్తున్నప్పుడు, వేరొకరికి ఏమీ లభించలేదు. తను ఏం కోరాడో, ఒక యాపిల్ ట్రీ కావాలన్నాడు, దేవుడు ఇచ్చాడు. ఒక మహిళ కావాలి, వైఫ్గా అన్నాడు, దేవుడు ఒక మహిళను పంపించాడు, అన్నీ ఇచ్చాడు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను దేవా, ఒక ఓడ పంపించంటే ఒకటి పంపించాడు. అతను తన భార్యను తీసుకుని ఓడ ఎక్కడానికి వెళుతుండగా దేవుడు అడిగాడు, వేర్ ఈజ్ యువర్ ఫ్రెండ్? ఆయన తీసుకురావట్లేదేంటి అని అడిగాడు. అడిగినప్పుడు, దేవా నేను ప్రార్థించాను, అన్నీ నాకు ఇచ్చావు. అతడు ఏమీ ప్రార్థించలేదు, అతనికి ఏమీ నీవు ఇవ్వలేదు అని నేను అనుకుంటున్నాను, నేను వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, బాబు అతడు చేసిన ప్రార్థనను బట్టి నీకు ఇచ్చాను ఇవన్నీ. నువ్వు నీ కొరకు ప్రార్థించుకున్నావు, అందుకు నేను నీకు ఇవ్వలేదు. అతను నీ కొరకు ప్రార్థించాడు, అతని ప్రార్థనకు జవాబుగా అన్నీ నీకు ఇచ్చాను. నువ్వు అతని కొరకు ప్రార్థించలేదు, అతడేమీ పొందలేదు. కానీ అతని కొరకు ప్రార్థించుకోలేదు, అతడు నీ కొరకు ప్రార్థించాడు. ఇవాళ నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళుతానికి వచ్చిన ఈ ఓడ కూడా అతడు ప్రార్థిస్తే వచ్చిందే. కనుక నీ ప్రార్థన వల్ల నీకు లభించేదానిది కాదు, నీ ప్రార్థన వలన ప్రభువు ఇతరులకు చేసేదాన్ని గురించి నీవెన్నడైనా ఆలోచించావా? అది దేవునితో స్నేహం అంటే, అది హెచ్చింపంటే. హెచ్చింపంటే నువ్వు అభివృద్ధి చెందటం కాదు, నీ వలన ఇతరులు అభివృద్ధి చెందటం నీ నిజమైన హెచ్చింపు. మహాత్మా గాంధీ గారికి కోటు ఉండేది యవన కాలంలో, చచ్చిపోయేటప్పుడు చొక్కా కూడా లేదు. మరి ఎందుకు జాతిపిత అయ్యాడు? చొక్కా లేని అనేక మంది చొక్కా వేసుకోగలిగారు ఆయన తీసుకొచ్చిన స్వతంత్రాన్ని బట్టి. గోచికి నోచుకొని వాళ్ళు ఇవాళ మహోన్నత స్థానాల్లో మంత్రి పదవుల్లో ఉన్నారు, కలెక్టర్లుగా ఉన్నారు, సైంటిస్టులుగా ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు, విమానాల్లో తిరుగుతున్నారు. ఒకటే కారణం, స్వతంత్రం. కనుక తను వేసుకున్న కోటు ప్రాముఖ్యం కాదు, తను పోగొట్టుకున్న కోటు ప్రాముఖ్యం కాదు. తన లైఫ్ స్టైల్ ఇవాళ ప్రజల యొక్క జీవితాల మీద ఇంపాక్ట్ కలిగి ఉంది. కనుక దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది? ప్రభువు దృష్టికి తగ్గించుకోండి.
వ్యాకులు పడండి, దుఃఖపడండి, ఏడవండి, దుమనస్కుని వదిలిపెట్టండి, హృదయాలు శుద్ధి చేసుకోండి, చేతులను శుభ్రం చేసుకోండి. ఏ సోపుతో కాదు గడుక్కునేది, చేతులు శుభ్రం అంటే యువర్ యాక్షన్స్ మస్ట్ బి హోలీ. నీ పనులు పరిశుద్ధమైనవి ఉండాలి, నీ మనస్సు పరిశుద్ధమైనది ఉండాలి, నీ తలంపులు పరిశుద్ధమైనవి ఉండాలి, నీ ఉద్దేశములు పరిశుద్ధమైనవిగా ఉండాలి, నీ స్నేహములు పరిశుద్ధమైనవిగా ఉండాలి, నీ అంతఃకరణము పరిశుద్ధమైనదిగా ఉండాలి. Then the Lord will exalt you, friend. అప్పుడు దేవుడు నిన్ను తప్పక హెచ్చిస్తాడు. నేను గమనించినంత మట్టుకు మేరకు ప్రపంచ భక్తులు అనే వాళ్ళు ఎవరైతే పిలువబడుతున్నారో వారు జీవించిన కాలంలో ఎక్కడా సౌఖ్యంగా బ్రతకలేదు, ఎక్కడ లోకాన్ని గొప్పగా అనుభవించేసిన అనుభవాలు లేవు, ఎక్కడా వారు ధనములో తొలదూగినవి లేవు. కానీ వారి సంతానమే వాళ్ళ విస్తృతంగా ఆనందంగా గడపగలుగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది గొప్ప గొప్పవారు వారి జీవితాల్లో సౌఖ్యంగా లేరు, వారు తమ సొంత జీవితాల్లో సౌఖ్యంగా లేరు, కానీ వారి వలన వాళ్ళ సమాజం అంతా సౌఖ్యంగా ఉన్నారు. వాళ్ళు పోగొట్టుకున్నటువంటి వారి సొంత జీవితం అనేకులకు జీవితాన్ని తీసుకొచ్చింది. మనం దీన్ని తప్పకుండా గుర్తించాలి. వారు తమ సొంత జీవితాన్ని పోగొట్టుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు చెప్పింది అదే, తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని సంపాదించుకుంటాడు, తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. మహాత్మా గాంధీ చెప్పింది ఏమిటంటే, the better way to discover yourself is to lose yourself. నిన్ను నువ్వు సంపాదించుకోవాలంటే నిన్ను నువ్వు పోగొట్టుకోవాలి. నేను ముగిస్తూ మాట్లాడుతున్నాను. మీలో పోరాటాలకు కారణం, మీలో యుద్ధాలకు కారణం భోగేచ్ఛలు. 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు పిల్లల్ని ఆకర్షింపజేసి ప్రపంచంలో ఉగ్రవాదం వైపు నడిపిస్తున్నటువంటి అనేకమైన వారు ఉన్నారు. దేవుని కొరకు యుద్ధం చేసి జనాన్ని చంపేస్తాం అని చెప్పుకొని దేవుని సేవని చెప్పుకుంటున్న నరహంతకులు ఉన్నారు వాళ్ళు. ఇట్లాంటి ప్రపంచంలో క్రీస్తు ప్రేమను చాపి క్రీస్తు వలె ప్రజల కొరకు ప్రాణాన్ని, సమయాన్ని, ధనాన్ని త్యాగం చేయగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద లైఫ్. ప్రజల్ని చంపటం పర్పస్ కాదు, ప్రజల్ని రక్షించటం గాడ్స్ పర్పస్. EEE పాంప్లెట్ ఒకసారి చూడండి, ఫ్యూ సెకండ్స్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ ఫ్రెండ్స్. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం వినబిడలను దీవించము యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనను గాక. ఆమేన్.